पूरा लोकल। చూస్తున్నారు కదండి, బిఫోర్ బీఆర్ఎస్ లో ఉన్నా కానీ పవర్ కటింగ్ అంత లేదు. ఇప్పటిదాకా మనం బీజేపీ ప్రభుత్వం మనం తెలంగాణలో మనం చూడలేము. ప్రతి ఒక్క యువకులు ప్రతి ఒక్కరు మనం కోరుకునేది బీజేపీ ప్రభుత్వం కోసమే. ప్రతి ఒక్క బీజేపీ ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గంలో వాళ్ళు చేసే డెవలప్మెంట్ ఎందుకు మనం కళ్ళారా చూస్తున్నాం. ఏ డెవలప్మెంట్ అని చెప్పేసి మారుమూల గ్రామంలో కాంగ్రెస్ ఎన్నుకున్న ఎమ్మెల్యే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు 10% అది మంచిదంటే చెప్పండి చూద్దాం. బీజేపీ కావాలని కోరుకున్న ప్రతి ఒక్క యువత కోరుకున్న బీజేపీ రావాలని. సో అంటే మీరు అంటున్నారు బీజేపీ అన్ని పనులు చేస్తుంది మంచిగా అని చెప్పేసి, అంటే చేస్తే రావాలి కదా బీజేపీ, ఎందుకు రావట్లేదు? అందరూ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు ఎందుకు చూస్తున్నారు? అవును, బీఆర్ఎస్ కి మనం పార్టీ ప్రభుత్వం ఏడిచ్చామండి బీజేపీకి. కానీ ఎక్కడైతే బీజేపీ నియోజకవర్గం గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గం చూసేద్దాం. పూర్వకాలానికి ఇప్పటికి ఎంత డెవలప్ అయిందో మనకు కళ్ళారు తెలుస్తుంది కదా. సో మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ సెపరేట్ అయిన దగ్గర నుంచి కూడా టీఆర్ఎస్ ఎంతో కష్టపడింది డెవలప్మెంట్ కోసం కానీ ఇవన్నీ చేసింది. ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ డెవలప్మెంట్ కోసం ఆలోచించింది. ఇప్పుడు బీజేపీ అయితే నేషనల్ పార్టీ కాబట్టి అంతా చూసుకుంటది కానీ స్పెషల్ గా ఫోకస్ అనేది పెట్టదని చెప్పేసి ప్రజలు ఇటు చూస్తున్నారు. అవును, దాంట్లో తప్పేం లేదు. కానీ 10 సంవత్సరాలు మేము బీఆర్ఎస్ భరించాం కదా, వాళ్ళు ఏం చేయలేరు అంటారు. చాలా చేశారు మన రాష్ట్రానికి, కింద చేయాలి అంత చేశారు. బీజేపీ దానికి రెట్టింపు చేస్తుందని చెప్పేసి గట్టి భరోసా ఉంది. ప్రతి ఒక్కరు అదే నమ్మకం ఉంది. చూస్తున్నాం కదా, అదే నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసింది, నేషనల్ బీజేపీ ఉన్నప్పుడు ఏం చేస్తుంది. సెంట్రల్ బీజేపీ స్థానంలో ఉంది కాబట్టి మనం గెలిస్తే బీజేపీ కంపల్సరీ డెవలప్ అవుతుందండి. రేమత్ నగర్ ఇక్కడ బస్తీ వాసితో ఉన్నాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ పార్టీ గెలుస్తుందో. మీ పేరు? నా సాయి కుమార్ అన్న. ఏ పార్టీ గెలవబోతుంది బై ఎలక్షన్ లో, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? అన్న చూడొచ్చనా, మనము కాంగ్రెస్ మనకి ఏమైతే హామీలు ఇచ్చిందో అవేవి నెరవేరలేదు కాబట్టి ప్రజలు దాని మీద కాన్సెప్ట్ ఎవరు చేస్తలేరన్నా. కాంగ్రెస్ ఎట్లయినా అందరినీ మోసం చేస్తుందని చెప్పేసి ఎవరైతే కాన్సెప్ట్ చేస్తలేరన్నా, ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని చూసిరు కనుక ఈసారి బీజేపీ తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నామన్న. అంటే ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటారా ప్రజలు? అదే అన్న చెప్తున్నా, 10 సంవత్సరాలు ఆల్రెడీ చూసిరు, బీఆర్ఎస్ని చూసిరు. ఈసారి కాంగ్రెస్ ఆల్రెడీ కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది అనేది అందరు చూసిరు కాబట్టి ప్రజలలో మార్పు అయితే ఉందన్న. బీజేపీ ఈసారి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్న 100%. బీజేపీ అయితే కోరుకుంటారు అన్న ప్రజలు. అంటే బీజేపీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మరి బీజేపీకే ఓటేస్తారా మీరు? తప్పకుండా అన్న బీజేపీకి ఓటేస్తానా, ఎందుకంటే ఆల్రెడీ మనం బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం, కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం అన్న. ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాం అన్న. బీజేపీలో ఎవరిని చూసి మీరు ఓటేస్తున్నారు? అంటే కిషన్ రెడ్డినా, మోడీనా, లేకపోతే క్యాండిడేట్ దీపక్ రెడ్డినా, ఎవరిని చూసి ఓటేస్తారు మీరు బీజేపీకి? అన్న మనము 60 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలించిందన్న. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ పరిపాలించిండు అన్న ఈ దేశాన్ని. ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ఏం చేసిండు అనేది ప్రపంచ దేశాలకు సైతం తెలుసన్న. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచిస్తారు కదన్న. ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ఏం చేసిండు అనేది భారతదేశం అందరు ప్రజలందరూ చూస్తారు కదన్న. మేమైతే నరేంద్ర మోడీని చూసే ఓటేస్తున్నాం అన్న తప్పకుండా. అంటే అక్కడ ఉత్తర భారతదేశం బాగా డెవలప్ అయింది అని అంటున్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో. అంటే ఇక్కడ కూడా అట్లా డెవలప్ కావాలని మీరు ఓటేస్తున్నారా? తప్పకుండా డెవలప్మెంట్ కోసమే ఓటేస్తామన్నా. ఎందుకంటే ఇంత ముందుకు 10 ఏళ్ల కింద అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, చదువుకున్న వాళ్ళు కూడా ఫోన్ ఎట్లా వాడాలో తెలియదు, ఫోన్ అంటే ఏందో తెలియదు. అట్లాంటిది ఈ యూపీఐ ట్రాన్సాక్షన్, నెట్ బ్యాంకింగ్ ఇట్లాంటివి ఏం తెలియకపోతుండే అన్న. నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినంత యూపీఐ ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, చదువుకున్న వాళ్ళు కూడా ఒక షాప్కి వెళ్ళి స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ తోటి పేమెంట్ చేస్తారు అన్న. ఆ డెవలప్మెంట్ని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ. అంటే ఇది చిన్న విషయమే ఉండొచ్చు, కానీ ప్రపంచ దేశాలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదు అన్నారు, కానీ నరేంద్ర మోడీ ఇది సాధ్యం చేసి చూపించిండు అన్న. అలాగే ఇప్పుడు అంటే మీరు మొదటి స్థానం అంటే గెలిస్తే మొదటి స్థానం బీజేపీది అవుతుంది, మీరు బీజేపీకి ఓటేస్తున్నారు. మరి రెండో స్థానంలో ఏ పార్టీ ఉంటుంది, మూడో స్థానంలో ఏ పార్టీ ఉంటుంది? రెండో స్థానం మూడో స్థానం అనేది అది ప్రజలు నిర్ణయిస్తారన్న, మనం చెప్పేది కాదు కదా. ఎట్లా ఉంటుంది నేను చెప్తున్నా కదన్న, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ దృష్టికి తీసుకొచ్చింది అనేది ప్రజలకు ఆల్రెడీ తెలుసు. 6 గ్యారంటీలు అన్నాడు, చదువుకున్న విద్యార్థులకి మహిళలకి స్కూటీలు అన్నాడు, దాని తర్వాత ఏమైనా తులం బంగారం అన్నాడు. ఇప్పుడు మాట్లాడితేనేమో అది 1,30,000 నాయన అది మర్చిపోండి అని అంటారు. ప్రజలకి ఏది అందలేవు అన్న, రేషన్ అందలేవు, సన్నబియ్యం అంటారు. నేను ఇప్పుడు రేషన్ షాప్కి తీసుకొని పోతా, సన్నబియ్యం ఏడొస్తున్నాయి చూపెట్టమని చెప్పన్నా, ఏడొస్తలేవు అన్న. ఈ గ్యారంటీలు ఏవైతే ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి అందట్లేవు కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటారు. ఆల్రెడీ బీఆర్ఎస్ని చూసిరు, కాంగ్రెస్ని చూసిరు. తప్పకుండా ప్రజలందరూ బీజేపీని ఈసారి చూస్తారని కోరుకుంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇది బోరబండలో ఉన్నాము. బోరబండలో అడ్వకేట్ నీలం పృథ్వీ అంట, ఇతనితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎలా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మరి ఇక్కడ ఎలా ఉంది, ప్రజలు ఏ పార్టీకి ఓటేసి ఎలా ఉన్నారు? ఇక్కడైతే ప్రజెంట్ అయితే బీజేపీ వేవ్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా బీజేపీదే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఎంపీ ఎలక్షన్లో చూసుకున్నా కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూసుకున్నా కానీ మనకి సెకండ్ ప్లేస్లలో కానీ మన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్తో పాటు సమానంగా ఇక్కడ గెలిచింది అంటే అది బీజేపీ పార్టీ. సో ఇక్కడ వేవ్ మాత్రం బీజేపీది కనిపిస్తుంది. అంటే ఎందుకు బీజేపీ వేవ్ కనిపిస్తుంది అంటే, ఎందుకంటే ఇది స్టేట్కి సంబంధించింది కదా, అక్కడ సెంట్రల్ అంటే ఎంపీ టైంలో అంటే మోడీని చూసి ఓట్లు పడ్డాయని అటు అందరు చెప్పిన పరిస్థితి. మరి ఇప్పుడు ఎవరిని చూసి ఓటేస్తారు ఇక్కడ స్టేట్లో? డెవలప్మెంట్ అండి. ప్రజలకి రేషన్ కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో కేంద్రం వాటా లేనిదే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు. ఫ్లైఓవర్స్ కడుతుంటారు. ఫ్లైఓవర్స్కి కూడా కేంద్రం ఫండ్స్ లేనిది కాదు. అది ప్రజలకు అందరికీ తెలుసు. ఇక డెవలప్మెంట్ కాదు అనేది ఫేక్ మాటలు అవన్నీ. ఇక్కడ ఉన్నది ఏంటి అంటే బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉంది. ఇక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా బీజేపీ రావాలి. అది డెవలప్మెంట్ అంటే ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పటివరకు మన కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు, కానీ మీరు బీజేపీకి ఇప్పటివరకు ఇవ్వలేదు. మీరు ఛాన్స్ ఇవ్వాలి. ఆ ఛాన్స్ ఇస్తారనుకో డెవలప్మెంట్ ఏందనేది చూపిస్తారు. బీజేపీ పార్టీలో మీరు ఎవరిని చూసి ఇక్కడ ఓటేస్తున్నారు, మీరు ఓటేయాలనుకుంటున్నారు బీజేపీకి? ఇక్కడ అన్న కిషన్ రెడ్డి అన్న, బండి సంజయ్ అన్న, మన లంకల దీపక్ రెడ్డి అన్న లోకల్లో ఉండి ఎనీ టైం ఫోన్ చేసినా కానీ ఏ కార్యక్రమం ఉన్నా కానీ అన్న లోకల్గా కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి, సామాన్య పౌరులకి ప్రతి ఒక్కరికి అండగా ఉంటారు. ఎనీ టైంలో ఏ హెల్ప్ కావాలన్నా కానీ అన్న వచ్చి చేస్తుంటారు. సో ఆ అన్న వాళ్ళతో పాటు ఇక్కడ డెవలప్మెంట్ బీజేపీది ఏ డెవలప్మెంట్ ఉన్నాయో అవన్నీ చేస్తున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము బీజేపీకే సపోర్ట్ ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా ఇక్కడ, ఇప్పుడు ఎలా అనిపించింది మరి 22 నెలల పాలన? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం లేదన్న, 22 years అంటున్నారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? నిరుద్యోగులకి భరోసా ఇస్తా అన్నది. మేము కూడా అప్లై చేసినాము, 5 లక్షలు ఇస్తాము అని చెప్పి. ఇప్పటివరకు దాని ఊసే లేదు. ఇట్లా మోసం చేసి ప్రజలని మభ్యపెట్టి వాళ్ళు రూలింగ్లోకి వచ్చారు అంతే. అంతేగాని వాళ్ళు ప్రజలకి అది చేసినాం ఇది చేసినాం అన్నట్టు ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది రేషను, అదే చెప్పుకుంటున్నారు, మేము ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ అది ఏడికెంచి వస్తుంది ఉచితంగా? కరోనా టైం నుంచి ఆయన ఉచితంగా ఇస్తుండు నరేంద్ర మోడీ గారిది. ఆయనది మీరు చెప్పుకుంటే ఏమొస్తుంది? లాస్ట్ టైం కేసీఆర్ అదే చెప్పిండు, ఇప్పుడు నువ్వు అదే చెప్తున్నావు. అక్కడ డెవలప్మెంట్ ఏముందని నువ్వు చేసేది? అంతే, మైనార్టీలని మభ్యపెట్టడం. వీళ్ళకి కనిపించేది ఏంటంటే మైనార్టీస్ ఒక్కళ్ళే కనిపిస్తారు, హిందువులు కనిపించారు. ఇక్కడ 1,00,000 ఓట్లేమో మైనార్టీస్ ఉంటే 3 లక్షల ఓట్లేమో హిందువులు అయి ఉన్నాయి. ఆ హిందూ ఓట్లని ఎలా వేసినారు అంటే బీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అనేది చేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ గవర్నమెంట్లో బీసీలకి మీరు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు? ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు? ఎస్సీ వర్గీకరణకి కూడా మీరు అడ్డుకున్నారు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణకి అడ్డుకున్నారు. మీ మేడం సోనియా గాంధీ ఏమో 57%, 42% అంటారు. మీరు ఇక్కడ మీ బీసీ క్యాబినెట్లో ఎంతమంది బీసీ మినిస్టర్లు ఉన్నారు? అది మీరు తెలుసుకోవాలి. అక్కడనే అర్థమవుతుంది వాళ్ళు ఇక్కడ రూలింగ్ చేయడానికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు, అగ్రకులాలకి మీరు అది చేస్తున్నారు అంతే. బీఆర్ఎస్ 2 టర్ములు పరిపాలించింది కదా, ఎలా ఉంది అప్పుడు ఈ పరిస్థితి? అంటే బీఆర్ఎస్కి ఓటేయాలనిపించట్లేదా? బీఆర్ఎస్ ఏం లేదన్న, బీఆర్ఎస్ రౌడీయిజం. బీఆర్ఎస్ది రౌడీయిజం. మాగంటికి పోయినాదు, సచి స్వర్గానికి పోయినా నరకానికి పోయినా అని చెప్తే ప్రజలు అడుగుతారు. అది ఈడ 10 years రౌడీయిజం చేసి నువ్వు గెలిచినావు ఎలక్షన్స్ అంతే. అది కూడా బీజేపీ సపోర్ట్తో నువ్వు 2014లో గెలిచి వాళ్ళని ద్రోహం చేసి, హిందువులను ద్రోహం చేసి, హిందువుల ఓట్లని నువ్వు తీసుకొని నువ్వు బీజేపీ అలయన్స్లో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి 10 years నువ్వు తర్వాత నువ్వు బీఆర్ఎస్లోకి పోయినావు. ఏం సపోర్ట్ లేదు, ఏం లేదు. పబ్లిక్కి రౌడీజం చేయాలి. ఆయన ఎంబడి ఉండేటోళ్ళు కూడా రౌడీలే. వాళ్ళ సపోర్ట్ తీసుకొని నువ్వు 10 years గెలిచినావు. ఈరోజు వాళ్ళ బిడ్డలు అంటున్నారు మా మీద కేసులు పెట్టిర్రు, అక్రమ కేసులు పెట్టిర్రు అంటారు. మీ అయ్యా ఎంతమంది హిందువుల మీద కేసులు పెట్టిర్రు అది తెలుసుకోవాలి. మీ అయ్యా ఎంతమంది హిందువుల మీద కేసులు పెట్టిర్రు, అక్రమ కేసులు పెట్టిర్రు. బీజేపీ పార్టీ కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టిర్రు. యూస్ కూడా అలా బీజేపీ కార్యకర్తలను కొట్టిర్రు, లేడీ కార్యకర్తలను కొట్టిర్రు. అవి తెలుసుకోవాలి. ఈరోజు మీ మీద ఒక కేసు 2 కేసు పడంగానే ఒక సానుభూతి కోసము ఒక వీడియో చేసి
మా నాన్న కోసం మేము ఇక్కడ పబ్లిక్లో వచ్చి తిరుగుతుంటే మా మీద కేసులు పెట్టినారు అంటే మీ అయ్య చేసిన పని ఏందో అది తెలుసుకోండి ఫస్ట్. దాని తర్వాత మీరు వీడియోలు చేయండి, మీరు సానుభూతి చేయండి, సింపతితో ఇక్కడ తిరుగుతున్నారు అంతే. అంతా తప్పించి మీ అయ్య ఏం డెవలప్ చేయలేడు, మాగంటి గోపినాథ్ ఇక్కడ ఏం చేయలేడు, అది పబ్లిక్కి మొత్తం తెలుసు. ఇప్పుడు ఏంది అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఆ సింపతి కోసం ఆమె నిలబెట్టిర్రు. అర్థమవుతుందా అన్న? సింపతి కోసం తప్ప వేరేదే. ఒకవేళ ఓడిపోతారు అనుకో ఏమంటారంటే ఆ పార్టీ ఏమంటారు, ఆమెకి ఇచ్చినాం బై, వాళ్ళు సింపతి వాళ్ళు గెలుచుకోలేరు అంటారు. ఎందుకంటే పార్టీకి పోదు కదా, బీఆర్ఎస్ పార్టీ వీరికి పోదు కదా. అట్లా మనం ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని రేవంత్ నగర్ డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ సామాన్యులతో ఉన్నాము, ఇక్కడే ఈ స్థానికులతో ఉన్నాము. వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి ఏ పార్టీ గెలవబోతుంది ఏంటి అని. 11వ తారీఖు ఎలక్షన్ ఉంది, మరి ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? ఒక విధంగా చూస్తే ఈ యొక్క బస్తీ ఏర్పడి 1970లో, ఇది మాకు 3వ తరం. అంతకుముందు పిజేఆర్ గారు వచ్చారు, డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ అంటే రోడ్లు, డ్రైనేజ్ ఇవేనా? ఇప్పుడు ఇంత బిల్డింగ్లు అయినాయి, 40 years అయిపోతుంది. ఇంతే 3 inch పైపే డ్రైనేజ్ పైప్ ఉంటుంది. ఆ పైప్ లైన్ నుంచి 40 years నుంచి కూడా పెద్దగా లేదు. అప్పుడంటే రేకులు గుడిసెలు ఉండే కాబట్టి అది ఆ సిస్టమ్ నడిచింది. కానీ ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్లు అయిపోయినాయి. ఇంత బిల్డింగ్లు అయినప్పుడు మరి దాని తగ్గట్టు డ్రైనేజ్ పైప్ పెంచాలి కదా. అంటే వీళ్ళ బడ్జెట్కి ఏంటంటే చిన్న పైపులు వేయాలి, అవి పూడుకపోతాయి, మళ్ళీ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ తెప్పియాలి, మళ్ళీ రోడ్ పైప్ లైన్లు వేపియాలి, సిమెంట్ రోడ్లు వేస్తారు. ఇప్పుడు ఎక్కడైనా వర్షం వస్తే నీళ్లు ఇంకోటి గుంతలు ఉన్నాయో, కాలనీకి ఎసంటే అయితే ఫెసిలిటీ ఉంటుందో ఈ బస్సులలో ఎందుకు ఫెసిలిటీ చేయలేకపోతున్నారు? మాది మీనాక్షిపురం రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్ని రోజుల నుంచి మేము విన్నతి పత్రాలు ఇచ్చినాం. సార్ ఈ నుంచి ఇట్లా వర్షం వస్తుంది, అంతా ఉట్టిగానే పోతుంది, ఏడొకటి ఇంకోటి గుత్త కట్టియండి, ఎండాకాలంలో మంచిగా ఉంటుంది. అంటే ఇగో చూస్తాం, అగో చూస్తాం, ఇగో చూస్తాం, అగో చూస్తాం. అప్పుడు గత ఎమ్మెల్యే కూడా ఎన్నోసార్లు మా వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి పిలిపించి మాట్లాడడం జరిగింది వాళ్ళని. ఇక్కడ రోడ్డు 20 years కింద వేసిందన్న, ఇంతవరకు రోడ్ లేదు. ఇదే రోడ్డు మేము అన్నాం, సార్ అట్లా కాదు సార్, వేస్తురు డ్రైనేజ్ పైప్ వేస్తురు. మరి వేసేటప్పుడు ఏదో పెద్ద పైప్ వేస్తే ఇది మురికి కుంపం లెక్క ఉండదు, శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఇంకోటి రోడ్ వేసేటప్పుడు మధ్యలో ఇంకుడు గుంతలు పెట్టండి సార్, వాటర్ అనేది ఇంకుతుంది. అప్పుడు ఎండాకాలంలో నల్లలు సరిగ్గా రాకపోయినా కూడా మంచిగా ఉంటుంది. అంటే పట్టించుకోరు. అంటే వీళ్ళకి ఏంటంటే సమస్య ఉండాలి, ఆ సమస్యను పట్టుకొని మా ఎమ్మెల్యే కార్పొరేటర్ దగ్గర రావాలి, మేము లీడర్ కావాలి. కాబట్టి రెండు దొందే. ఈసారి స్థానికుల్లో మేమైతే బస్సు నుంచి ఏమనుకుంటున్నాడు, ఒక కొత్త పార్టీ అంటే ఏ పార్టీకి సార్? ఇప్పుడు వీళ్ళిద్దరికి ప్రత్యేకంగా ఉన్న పార్టీ మీకు తెలియదా? ఏ పార్టీ? ఇక మేము చెప్తే మళ్ళీ మేము టార్గెట్ అవుతాం. చెప్పాలి, అది మీరే చెప్పాలి, మేమెందుకు చెప్తాం మీడియా వాళ్ళ. పార్టీ అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకవేళ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆ ఎమ్మెల్యే ఫండ్స్ ఇవ్వకపోయినా కూడా కిషన్ రెడ్డి ఎంపీ గారి ఫండ్లలో పనులు చేపిస్తారు కదా. అదే ఇప్పుడు ఒకసారి దెబ్బ కొట్టాం మనకి రెండు పార్టీలకి, వాళ్ళు జర దిగుతారు కదా. ఈ రోజులలో ఎక్కువగా అంటే ఎలక్షన్ అనగానే ఎక్కువ మద్యంకి, డబ్బులకి జనాలు ప్రభావితం అవుతున్నారు. ఎవరు ఎక్కువ పంచితే వాళ్ళే గెలుస్తారు అనే విధంగా ఊహాగానాలు వస్తున్నాయి. మీరేమంటారు? అది తప్పది. మద్యం తాగేటోడు మద్యం తాగుతాడు, డబ్బు తీసుకోడు. ఇవాళ రేపు ఎవరు తెలివి తక్కువ లేరు జనాలు. వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయి ఉంటది ఎవరికి ఓటేయాలి, వాళ్ళకే ఓటేస్తారు. నువ్వు మద్యం పంచినంత మాత్రాన, డబ్బులు పంచినంత మాత్రాన ఎవరు ఇవాళ జనాలు చాలా తెలివి మీరు